వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 111. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. భూపతి ఆర్డర్ ప్రకారం అతని మనుషులు అంతా నర్సింగ్ ఇంటిపై దాడికి దిగారు. అక్కడ అతని భార్య ఉంది. ఆమెను బెదిరిస్తూ, నీ మొగుడు యాడికి పోయిండు, జర చెప్పు లేదా సంపి పడేస్తాం అని బెదిరిస్తూ ఇంట్లో సామాన్లు చెల్లా చెదురు చేస్తున్నారు. ఆవిడ భయపడిపోతూ, అయ్యా ఎవరు మీరు, నా మొగుడు సానా దినాల సంధి కానస్తలేడు, యాడికి పోయిండో తెలియదు, నేను కూడా వెతుకుతున్నాను, నిజం, ఒట్టు, నమ్మండి, అయ్యో సామాను పడేయకండి, ఆగండి, పిల్లలు భయపడుతున్నారు, అయినా మీకు ఆయనతో ఏం పని, ఆయన ఏమైనా అప్పు పడ్డాడా అని వేడుకుంటూ అడుగుతుంటే వాళ్ళు రెచ్చిపోతూ, హా అవును అప్పే పడ్డాడు, మాకు సానా పైసలు ఇయ్యాలి, దందాలు చేసి మొత్తం లెక్క ఆడే దాచిపెట్టిండు, సొమ్మంతా అందుకే ఎత్తుకుపోతున్నాం, జర చెప్పు బద్మాష్, యాడదాక్కున్నా పట్టుకుంటాం లేదా నీ కుత్క తెంపుతాం అని వార్నింగ్ ఇస్తుండగా అటుగా పోలీస్ జీపులు సౌండ్ చేస్తూ వస్తుండడం వినిపించింది. అంతే, తేలికుట్టిన దొంగల్లో అంతా గప్చుప్ అయిపోయి పరుగు తీపోయి అందుకు వీలు లేక పోలీస్ జీపులు వచ్చి ఆగడంతో అక్కడే ఆగిపోయారు. వాళ్ళకి ఎటూ కదిల్చే ఛాన్స్ దొరకలేదు. అంతా బిక్కమొహాలు వేసుకుంటూ నర్సింగ్ పెళ్ళం వైపు చూసి, ఏం చెప్పొద్దు, చెప్తే చంపేస్తాం అన్నట్టు సైగలు చేస్తూ కోపంగా చూస్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళని అనుమానంగా చూస్తూ నర్సింగ్ భార్య దగ్గరికి వెళ్ళారు. ఆవిడ్ని నర్సింగ్ కోసం అడుగుతున్నారు. నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలుసా, తెలిస్తే చెప్పు, లేదా నువ్వు కూడా సమస్యలో చిక్కుకుంటావు అని అతని కోసం చెప్పమన్నారు. ఆమె తనకేమీ తెలీదు అని, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నిజం తనకు తెలీదు అని చెప్పింది. ఇన్స్పెక్టర్ చిన్నగా నిట్టూర్చి, సరే నీ ఇష్టం, ప్రాబ్లమ్స్ నీకు తప్పేట్టు లేవు, మేము చెప్పేది గుర్తుపెట్టుకో, ఎవరన్నా నర్సింగ్ కోసం వస్తే వెంటనే మాకు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి చెప్పకుండా మాకు తెలుస్తుంది, అందుకు మా ఏర్పాట్లు మాకున్నాయి, అంత ఈజీగా ఎవరూ మా నుంచి తప్పించుకోలేరు, మీ ఆయన ఒక మర్డర్ అటెంప్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఆ అటాక్ చేయించిన వాళ్ళు నర్సింగ్ కోసం ఇక్కడికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు, వచ్చినట్టయితే మాకు తెలుస్తుంది, వెంటనే వాళ్ళ ద్వారా అసలు నేరస్తుల్ని పట్టుకుంటాం అని భూపతి మనుషులకు అర్థమయ్యేలా చెప్పి వెనుతిరుగుతూ వాళ్ళ వైపు చూసి, ఇంతకీ మీరంతా ఎవరు, ఎందుకు కంగారు పడుతూ ఉన్నారు, కొంపతీసి నర్సింగ్ కోసం వెతుకుతూ వచ్చారా అని ఇన్స్పెక్టర్ అనుమానంగా అడిగాడు. అక్కడి వాళ్ళు తడుముకుంటూ, అయ్యో అదేం లేదు సార్, నర్సింగ్ అన్న మాకు కావలసిన వాడు, అన్న పరారిలో ఉన్నాడని తెలిసింది, అందుకే వదినమ్మకి భయపడద్దు అని ధైర్యం చెప్పి మాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాం అన్నారు. ఇన్స్పెక్టర్ నవ్వుతూ, ఆహా అలాగా, అయితే చెయ్యండి సాయం, ఇంట్లో అన్ని సామాన్లు గందరగోళంగా ఉన్నాయి, వెళ్ళి సర్ది వెళ్ళండి, అలాగే మీ అన్న నర్సింగ్ ఎవరి దగ్గర పనిచేసేవాడు తెలుసుకున్నాం, మేము అక్కడికి పోయి ఎంక్వైరీ చేస్తాం, ఆలోగా మీకు కానీ నర్సింగ్ ఆచూకీ తెలిస్తే చెప్పండి, వాణ్ణి పట్టిస్తే మీకు ఏసీపీ విక్రమ్ గారు చాలా మంచి బహుమతులు ఇస్తారు, మా అందరికీ ధన సహాయం అందుతుంది, డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి సామాను చిందరవందర చేసిన వాళ్ళ చేతే అన్నీ సర్దిపించారు. ఇన్స్పెక్టర్ బయటికి వెళ్తూ వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పారు, చూడండి మీ ఇంటి ముందు మా డిపార్ట్మెంట్ నిఘా పెట్టారు, ఎవరు మీ ఇంటికి వచ్చి అనుమానాస్పదంగా కనిపించినా లాక్కెళ్ళి బొక్కలో వేసేస్తారు, మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలతో ఉన్నారు అని ధైర్యం చెప్పి అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వెళ్ళాడు. భూపతి మనుషులు షూ అని ఊపిరి తీసుకొని, తూ మా బతుకు, నర్సింగ్ కోసం ధమ్కి ఇచ్చిన మా చేతే మేము పడేసిన సామానన్నీ సర్దిపించుతున్నారు అని ఉసురుమని అన్నీ సర్దిపెట్టి, ఇక్కడే ఉంటే ఇరుక్కుంటామని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుని బయటపడ్డారు. వాళ్ళని పోలీస్ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. నర్సింగ్ ఇంటిపై అటాక్ జరుగుతుందని విక్రమ్ ముందుగానే ఊహించాడు, అందుకే పోలీస్ సిబ్బందిని పంపించాడు. భూపతి మనుషులు ఒక దగ్గర ఆగి ఆయాసం తీర్చుకుంటూ, ఏందిరా ఇంత గలీజయింది మన బతుకు, గా నర్సింగ్ అని జాడ చెప్తేగ్గి విక్రమ్ సాబ్ ఏం బహుమతులు ఇస్తాడో తెలియదు కానీ ధమ్కి ఇయ్యనైకి వెళ్ళి మనమే ఇల్లంతా శుభ్రం చేసి సామాన్లు సర్దొచ్చాం అంటే మాత్రం మన భూపతి సాబ్ ఇస్తాడు పెద్ద బహుమతి తుపాకీ గుళ్లతో, రే ఎదవల్లారా యాదుంచుకోండి, ఇక్కడ ముచ్చట ఈ లొల్లి మన సాబ్ దగ్గర వాగకండి,
జరిగిందేది భూపతి సాబ్కి తెలియకూడదు, అర్థమైందా అని చెప్పి అంతా భూపతి దగ్గరికి చేరుకున్నారు. ఆయన వాళ్ళని చూసి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు బిల్డప్గా సాబ్ బద్మాష్ గారిని పెళ్ళంకి ధమ్కి ఇచ్చినాం. గది భయంతో వణికిపోయి వాడి కోసం ఏం తెలిసినా చెప్తా, నన్నేం చేయకండ్రి అని బ్రతిమలాడి వేడుకుంది. గడిని పట్టిస్తా అని మాకు నమ్మకంగా అని మాటిచ్చింది సాబ్. అంతేకాకుండా గాని ఇంటి చుట్టూ నిఘా పెట్టినాం. ఆడి కోసం అన్ని చోట్ల గాలిస్తున్నాం. గాడెక్కడున్నా పట్టుకుంటాం. అంతేకాకుండా మేమంతా గాడి బావమరిది ఊరికి పోతాంగా. సాలేగాడు అక్కడ గాడి దాక్కున్నాడేమో చూద్దాం. వాణ్ణి ఇడిచిపెట్టము, అనుమతి ఇవ్వండి అని అడిగారు. భూపతి వాళ్ళ మాటలు నమ్మి సరే మొత్తం జల్లెడ పట్టండి, వాడు పోలీసుల కంటే ముందుగా నాకు దొరకాలి, వెతకండి, పోండి అని చెప్పి పంపించాడు భూపతి. వాళ్ళు సరే అని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. భూపతి ఆలోచిస్తూ ఈ విక్రమ్ గాడి ప్లాన్ ఏమై ఉంటుంది? వాడు కావాలని నా పుట్టుపూర్వత్రాలు తెలుసుకునే పనిలో ఉన్నాడేమో. వాడికి ఈ అభిరామ్ సహాయపడుతున్నాడేమో. ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారు. ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. లేకుంటే అక్షిత కలలో మా ఊరి దేవుడు విజయరాఘవ్ గారి రాజముద్ర లాకెట్లా ఆమె కనిపించడం ఏంటి? ఆమె దానికోసం తెలుసుకోవాలి అనుకోవడం ఏంటి? ఈ రాజేష్ దానికోసం ఎంక్వైరీ చేయడం ఏంటి? అంతా కట్టుకథలు అనిపిస్తుంది. ఇది అభిరామ్ విక్రముల ప్లాన్ అని క్లియర్గా కనబడుతుంది. వాళ్ళకి డిఐజీ మధుసూదన్ గారు సపోర్ట్ ఉంది. అంతా నా వెనక గోతులు తవ్వాలని చూస్తున్నారు. మొత్తం నా నేర చరిత్ర బయట పెట్టాలనుకుంటున్నారు. నన్ను చట్టానికి పట్టించాలని చూస్తున్నారు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని మా కులదైవ చిహ్నం ప్రెస్ ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. ఇప్పుడు అంతా దానికోసమే మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా దాని రహస్యం తెలుసుకుంటారు. ఆ తర్వాత ఊర్లో ఆలయం కోసం అది ఎప్పుడు ఎలా తెరవాలో కథలుగా రాసి చెప్తారు. అంతేకాకుండా ఊరి వాళ్ళు యువరాణి కోసం ఎదురు చూస్తున్నారని, ఆమె కోసం ఎన్నో కోట్లు విలువ చేసే ఖజానా ఎదురు చూస్తుందని తెలుసుకుంటారు. అప్పుడు ఇంకేముంది, మొత్తం నాశనం అవుతుంది. నా కళ చేయి జారుతుంది. సురేంద్ర మహల్కి రాజు కాడు. ఆ ఖజానా మాకు దక్కదు. నేను పడ్డ శ్రమంతా మట్టి పాలవుతుంది. ఇప్పటి వరకు జరిగిన కథంతా వెలుగులోకి వస్తుంది. పారిపోయిన యువరాణి కోసం ఈ ప్రెస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఆరా తీస్తూ టీవీల్లో, పేపర్లో ప్రకటనలు చేస్తారు. దాక్కున్న వాళ్ళకి ధైర్యాన్ని రప్పిస్తారు. రాజశేఖరం జనం మధ్యకు వచ్చి నోరు తెరుస్తాడు. తాను కాపాడిన శశిమేఘనిచ్చి తెచ్చి రాణిని చేస్తాడు. అతని కొడుక్కి పెళ్ళాన్ని చేస్తాడు. అంతా వాళ్ళు అనుకున్నట్టే జరిగిపోతుంది. నేను జైలుకు వెళ్తాను. సురేంద్ర అనాథ అయిపోతాడు. అలా జరగకుండా ఆపాలి. ఆ లాకెట్ పెయింటింగ్ కోసం ఎవరూ ఆరా తీయకుండా చూడాలి. అభిరామ్ విక్రములు కానీ లేక మరెవరైనా కానీ మా ఊరు రహస్యం తెలియకుంటే ఎలాగైనా వాళ్ళ నోలు మూయించాలి. విషయం బయటకు రాకుండా ఆపాలి. ఈ 3 నెలలు ఊర్లోకి ఎవరిని రానివ్వకుండా, ఊళ్ళో వాళ్ళని బయటకు వెళ్ళనివ్వకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి మరింత మందిని అరేంజ్ చేసుకొని విక్రమ్ అభిరామ్ వాళ్లపై సీక్రెట్ నిఘా పెట్టమన్నాడు. ఏ విషయం తెలిసినా వెంటనే ఇన్ఫర్మేషన్ అందివ్వాలని, వాళ్ళు ఒంటరిగా దొరికితే లేపేయండని, కానీ నా పేరు బయటకు రాకుండా ఏదో యాక్సిడెంట్లా క్రియేట్ చేయండి అని చెప్పి పంపాడంతా. భూపతి ఆర్డర్ అమలు చేసే పనిలో ఉన్నారు. బాయ్ కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నాడు. భూపతిలో లావాదేవీలు చాలా లాభదాయకంగా ఉంటాయని, అతనిలో చేతులు కలిపి ఇల్లీగల్ బిజినెస్లో చాలా చేస్తూ ప్రతి పనిలో భాగస్వామ్యం తీసుకున్నాడు. అలాగే చాలా రికవర్లు కూడా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి కాస్త భయం పట్టుకుంది. సురేంద్ర భైరవపురంకి రాజై ఖజానా ఏం సంపాదిస్తాడో కానీ, విక్రమ్ కానీ అసలు విషయాలు తెలుసుకుంటే వీళ్లతో పాటు తను కూడా ఇరుక్కుంటాడనే భయంతో చాలా గట్టిగా కలుగుతుంది భయం అతనికి. కానీ బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. భూపతి డబ్బుకు సంబంధించి బాయ్కి కొన్ని అకౌంటింగ్ వివరాలు అప్పచెప్పాడు. అందుకే వాటి వివరాలు చూస్తూ ఉన్నాడు బాయ్. అమౌంట్ విషయంలో ఒక పెద్ద మొత్తం భూపతి అకౌంట్లో క్రెడిట్ అయినట్టు కనిపించింది. అది భైరవపురంలో పంట పొలాల రాబడికి సంబంధించిన మొత్తం అని తెలిసింది. అది చెక్ చేసి విషయం భూపతికి చెప్పాడు బాయ్. భూపతి ఆశ్చర్యపోతూ, ఇంత త్వరగా ధాన్యం అమ్ముడుపోయాయా? గత ఏడాది 3 నెలలు పట్టింది అమ్ముడు కావడానికి. కానీ ఇప్పుడు ఇంత త్వరగా ఎలా అని అనుకుంటూ ఉండగా అక్కడికి సురేంద్ర వచ్చి నిల్చుని, ఏమైంది డాడ్?
అన్నాడు. ఆయన కాస్త ఆలోచన చేస్తూ కొడుకు వైపు చూసి, ఏం లేదు సురేంద్ర, చాలా త్వరగా ధాన్యం అమ్ముడుపోయాయి అని తెలిసింది. ఆ శక్తికి కాల్ చేసి విషయం కనుక్కో. అలాగే ఊర్లోకి బయట వాళ్ళని ఎవరిని రానివ్వద్దని, అలాగే ఊర్లో నుంచి ఎవరిని బయటకు పోనిద్దామని చెప్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ బాగా పెంచాలని గట్టిగా చెప్పు. షూ, ఈ అభిరామ్ ఇంకా విక్రమ్ మనకి పెద్ద తలనొప్పిలా మారారు. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరిని డైరెక్ట్గా కదపడం మంచిది కాదు. ముఖ్యంగా రాజేష్ని టచ్ చేయొద్దు. ఓకే, నువ్వు ఎలాంటి ప్లాన్స్ వేయకు, నేను చూసుకుంటా. కేవలం నువ్వు అంజలితో టచ్లో ఉండు చాలు. ఆమె ద్వారా వివరాలు రాబట్టు. మనకిప్పుడు అంజలి హెల్ప్ చేయగలదు, అర్థమైందా అని చెప్పి, నాకు బయట చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని అతని బాయ్తో కలిసి బయటకు వెళ్ళిపోయాడు. సురేంద్ర తండ్రి మాటల్లో వాస్తవం గుర్తుంచి అంజలి కోసం ఆలోచిస్తూ, నువ్వే మాకు హెల్ప్ చేయగలవు, అదే నిజం. అలా అని డాడ్ కూడా ఒప్పుకున్నారు. నీకు డాడ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంజలి, నాకు చాలా సంతోషంగా ఉంది అని మురుసుకుపోతూ ఉంటాడు. ఊర్లో వివరాలు తెలుసుకునేందుకు శక్తి వాళ్ళకి కాల్ చేశాడు అతను. సురేంద్ర దగ్గర నుండి ఫోన్ రావడంతో శక్తి అలర్ట్ అయ్యి, సార్ చెప్పండి సార్ అన్నాడు. శక్తి, ఏంటి విషయం? అంత మొత్తం ధాన్యం అంత త్వరగా ఎలా అమ్ముడుపోయాయి? గత ఏడాది చాలా రోజులు ధాన్యం బస్తాలు గుడౌన్లో ఉంచారు, మరిప్పుడు ఇంత త్వరగానా? ఎలా అని కాస్త ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర. శక్తి చాలా గొప్పగా ఫీల్ అయిపోయి, బాస్, ఇక్కడికి ఇద్దరు తలతిక్క అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళు నెల రోజులు ఇక్కడ ఊర్లో ఉండి, ఇక్కడ నాయర్ అనే వాడి పొలంలో ఊడిగం కూడా ఫ్రీగా చేసి, పంట చేతికి వచ్చాక అంత మొత్తం వాళ్ళే కొనుక్కొని పోయారు. ఈ ఏడాది చాలా లాభం వచ్చింది అని అతను సికిందర్ సింగ్ కోసం, అతని ప్రేమ పెళ్లి పందెం కోసం చెప్పి, మొత్తం ధాన్యం అతనే కొన్నాడు. మనకి పని లాభం చేశాడు బాస్ అని వివరించాడు. అతని మాటలు విన్న సురేంద్ర మొదట కాస్త సందేహించి, ఏంటి, ఎవరో పంజాబీ వాళ్ళు ఆ మారుమూల గ్రామంకి వచ్చి నెల రోజులు ఉన్నారా? అంతేకాకుండా ఫ్రీగా పనిచేసి వెళ్ళారా? ఎందుకు? అంత అవసరం ఏముంది? ఇంకెక్కడ పంట పొలాలు లేవా అనే అనుమానం కలిగింది సురేంద్రకి. కానీ ఏం రిస్క్ లేదు కనుక కాస్త ఈజీగా తీసుకుని, ఏదైతే ఏం, ధాన్యం కోసం ఎవరో ప్రేమ పిచ్చోడొచ్చి తమ పని సులభం చేశాడు, అది చాలు అనుకొని, సరే ఇక మీదట ఎవరిని ఊర్లోకి రానివ్వకు. రాబో పుష్కరాల్లో అక్కడ చాలా పనుంది తెలుసుగా. ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అవకాశం, అధికారం నా సొంతం కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం తెరిచి తీరాలి. అననించే విధంగా ఎవరైనా అగుపించినా, ఏదైనా పొరపాటు జరుగుతుందనిపించినా వెంటనే వాళ్ళని బంధించి నా ముందుంచు. రాజశేఖరం ఊరు దాటించిన యువరాణిని వెంట పెట్టుకుని ఊర్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే ఆలోచించకుండా ఏసేయండి. తర్వాతే మాకు చెప్పండి. మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నా. అక్కడ మనం ఏం చేసినా మారు మాట్లాడడానికి ఎవరు ధైర్యం చేయరు. ఆ ఊరిలో వాళ్ళకి అసలు మనని ఎదిరించే ధైర్యం లేదు, మనకి తిరిగే లేదు. పుష్కరంలో నేను ఎంచుకున్న ఆమెని యువరాణిగా మార్చి అక్కడికి తీసుకొస్తాను. ఊరి వాళ్ళు నోరు తెరవకుండా చూస్తూ ఉంటారు. కోర్ట్ ఆమె యువరాణి అని ఆర్డర్స్ ఇస్తుంది. ఆ తర్వాత అక్కడి ఆధిపత్యం, రాజావారి ఖజానా అంతా నా సొంతమని కలలు కంటూ, శక్తికి మరింత రైట్స్ ఇచ్చి ఊర్లో వాళ్ళని ఇంకాస్త భయపడుతూ బయట వాళ్ళని లోనికి రానివ్వకుండా చూడమని ఆర్డర్స్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు సురేంద్ర. శక్తి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ తన వెంట ఉన్న మనుషులకు అర్థమయ్యేలా విషయం చెప్పి, మొత్తం ఊరిని తమ కంట్రోల్లో పెట్టుకుంటూ మరింత మూర్ఖంగా ప్రవర్తిస్తూ అక్కడ వారిని మరింతగా రెచ్చగొడుతూ వస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న నాయుడితో పాటు ఊరి ప్రజలంతా వాళ్ళ అరాచకాలు భరిస్తూ, విక్రమ్ కోసం, అలాగే సూర్యతేజ వెంట వచ్చే యువరాణి శశిమేఘన కోసం ఎదురు చూస్తూ, కోపాన్ని బాధను గుండెల్లో దాచుకుని ఎదురు చూస్తూ గడుపుతున్నారు. సూర్యతేజ తల్లిని హత్తుకొని ఆవిడ చిక్కి శల్యమై ఉండడం గమనించి భరించలేకపోయాడు. అమ్మ, మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. నాన్న అర్థాంతరంగా ప్రాణాలు విడిచారు. అత్తయ్య, మావయ్య కోటలో బంధువులు, నౌకర్లు అంతా దుర్మార్గుని స్వార్థానికి బలైపోయారు. అన్ని పాపాలు చేసిన వాణ్ణి వదలను. మనకి బాధ పెట్టిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ బాధకి, భయానికి గురి చేస్తాను. చూస్తూ ఉండు. శశిమేఘన బాధ్యత అప్పచెప్పిన ఇంద్రాణీదేవి, విజయరాఘవ్ గారి ఆశయం నెరవేరుస్తాను. కానీ ఆలోగా మీరు ఇలా వాడికి భయపడి దాక్కోవలసిన అవసరం లేదు.
ఇన్నాళ్ళు పరిగెత్తారు. ఇంక చాలు. ఇంక వాణ్ణి పరిగెట్టాల్సిన సమయం వచ్చింది. అంతా ఇంటికి రండి. అందరూ నా దగ్గరే ఉంటారు. వాడు మీ నీడని కూడా తాకలేడు. మీరే వాణ్ణి ఒక ఆతాడించేలా చేస్తాను. నాతో రండి అని ఎంతో ఆవేశంగా మైథిలి గారిని తనతో రమ్మని చెప్పాడు అభిరామ్. అంజలి కూడా అవునత్తయ్య, ఇన్నాళ్ళు దాక్కున్నారు. ఇక అవసరం లేదు. భూపతి అన్యాయాలకు అంతం తప్పదు. మీరు బావ మాట విని మాతో రండి అని ఎంతో స్థిరమైన కంఠంతో చెప్పింది శశి. రాజాగురువు గారు ఆ ఇరువుల మాటలు విని సంతోషించి, అమ్మా చిన్నమ్మ, ఇక మీకు ఎటువంటి ప్రమాదం లేదు. నాకు నమ్మకం వచ్చింది. నేను శేఖరం బాబుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నా ప్రాణం పోయినా నాకేం దిగులు లేదు అని కంటతడి పెట్టారు. మైథిలి గారు సంతోషంగా అభిరామ్ తలని నిమురుతూ సరే బాబు అంటూ ఉండగా, విక్రమ్ కలుగు చేసుకుని ఆగండి అత్తయ్య, మీరీ పరిస్థితుల్లో బయట ప్రపంచానికి ఎదురవ్వడం మంచిది కాదు. భూపతికి వెతకుండానే ఆధారం దొరికినట్టు అవుతుంది. అదే జరిగితే వాడికి ఎంతో సమయం పట్టదు అసలు విషయం తెలుసుకోవడానికి. అందుకని మీరు ఈ 3 నెలలు ఎవరికీ కనిపించకపోవడమే సరైందని నాకు అనిపిస్తుంది. అభిరామ్ ఆవేశంగా విక్రమ్ వైపు చూసి, కానీ నాకు అనిపించడం లేదు. అమ్మని నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇలా దాచి ఉంచలేను. ఆవిడ మనతో మన మధ్య ఉంటారు. అందులో ఎటువంటి మార్పు లేదు. కాకుండా నువ్వన్నది నిజమే. అమ్మ ఆచూకీ వాడికి తెలిస్తే ప్రమాదం ఉంది. కానీ అందుకు నేను ఒక ఆలోచన చేశాను, చెప్తాను. ముందంతా ఇక్కడి నుంచి ఇల్లు చేరుకుందాం. ఇక మీదట భూపతి రాజేష్ జోలికి, అలాగే అక్షిత జోలికి వెళ్ళాడు. అలా వెళ్తే వాడే చిక్కుల్లో పడతాడు అని వాడికి తెలుసు. సో టెన్షన్ లేదు. మంగరాజు గారు ఇంకా రాజాగురువు గారు కూడా మనతో మన మధ్య ఉండే ప్లాన్ ఆలోచించాను. తొందరలో రాజాగురువు గారు ఆ భూపతి చెంతకు వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆయన ఏమీ చేయకుండా ఉండే ప్లాన్ ఆలోచించాను. నన్ను నమ్ము విక్కీ, ప్లీజ్ ఇంక నువ్వు టెన్షన్ అవ్వకు అని ఒప్పించి అందరినీ వెంట పెట్టుకొని తన ఇల్లు చేరుకున్నాడు. ఇంటి ముందే మంగమ్మ హారతి పట్టుకొని నిల్చొని అందరికీ దిష్టి తీసే లోపలికి పంపించింది. అంతా ఒకే చోట కూర్చున్నారు. సునీత, అంజలి, అక్షిత ముగ్గురు కలిసి మైథిలి గారిని రాణి మైథిలి గారిలా రెడీ చేసి తీసుకొచ్చారు. ఆవిడ చాలా ఏళ్ల తర్వాత పట్టు వస్త్రాలు ధరించారు. ఇన్నేళ్లకి మళ్ళీ ఆవిడ మోములో రాజవంశ కళ కనిపించింది. ఇప్పుడు ఆవిడికి దుఃఖం లేదు, బెంగ, బాధ ఏమీ లేదు. పోగొట్టుకున్న కొడుకు కోడలు దొరికారు. తాలికట్టిన భర్త తనువు చాలించిన అతని బాధ్యత సంపూర్ణం కానుందని, ఆత్మ సంతృప్తితో స్వర్గస్థులయ్యుంటారు అనే నమ్మకం ఆవిడ కలిగింది. ఇక మిగిలింది పగ. తన అన్న వదిలిన మరణాలకు కారకుడు ఆ ఫణీంద్ర భూపతి. వాడి నాశనం చూడాలి. ఖచ్చితంగా చూస్తాను అనే నమ్మకం అభిరామ్ని అతని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే ఆవిడకు దృఢంగా కలిగింది. ఇక అభి ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? దీని కంటిన్యూ పార్ట్ రేపు వస్తుంది. ఓకే, ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.